నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు. మన కడప జిల్లా జమ్మలమూడి నియోజకవర్గంలో సున్నపురాలపల్లి అనే గ్రామంలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ తోటి మన చంద్రబాబు నాయుడు గారు ఒక స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన చేశారు. ఇంచుమించు 1100 ఎకరాలండి. 2700 మందికి ఉపాధి హామీ ఇచ్చినట్టు ఈ ఉత్తరానికి. తమరు కూడా కడపకి 2019-24 మధ్యన 2 సార్లు శంకుస్థాపన చేశారు. ఉత్తి శంకుస్థాపనలని ప్రజలందరికీ తెలిసిపోయింది. మీరు ప్రజలను మభ్య పెట్టడానికి అదేదో సినిమాలో ఉత్తి బ్యాంక్ అని ఉంటుంది కదా, అలాగా అదే టైంలో తమరు కొబ్బరికాయ కొట్టిన విన్యాసాలు, విచిత్రమైన విన్యాసాలు కూడా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమరు చూసారో లేదు. ఇప్పుడు ఉత్తి శంకుస్థాపన కాదు, ఉక్కు సంకల్పంతో ఉన్నారు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు, సజ్జన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారు. తమరు చూసి పెట్టుబడిదారులు ఎవరు రారు. ఇంతకుముందు వచ్చిన లూలు గ్రూప్ అది మటాస్ అయిపోయింది. తర్వాత ఏమొచ్చే జాకీ అది మటాస్, అమరాన్ అది మటాస్. తమరుంటే ఎక్కడే పాదం పెడితే అక్కడ అంతే మటాసే. తమరుంటే పెట్టుబడిదారులు ఎవరు వస్తారండి? తమరుంటే పెట్టుబడిదారులు రాకపోవడం కారణం తెలుసా? తమరు చుట్టూ చెత్త ఉంది. ఇప్పుడు నగరంలో ఒక చెత్త ఉంటే దాన్ని అంతా తీసుకెళ్ళి ఒక పక్కన పెడతాం కదా, దాన్ని డంపింగ్ యార్డ్ అంటారు. ఆ రకంగా మీ చుట్టూ చెత్త ఉంది. దీన్ని తొలగించుకుంటే మీకు మంచిది, ఈ రాష్ట్రానికి మంచిది. అది సంగతి. గ్రీన్ ఎనర్జీకి సుమారుగా 36,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారండి. ఇది దేశంలో మొదటిసారి. తమరు విన్నారా లేదు? స్టీల్ ప్లాంటు, గ్రీన్ ఎనర్జీ కలిపి. మీకు అర్థమవుతుందా? యువతకు కూడా మంచి మంచి ఉపాధి కలుగుద్ది అక్కడ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు కడప జిల్లా గురించి. తమరు కడప జిల్లాను కూడా ఖాళీ చేసి వచ్చు.